దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు, వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. మరి చదవబడినటువంటి వాక్యంలో దేవుడు మనకి ఎంతో చక్కని మరి జీవపు మాటల్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరి తనను కలిగిన బిడ్డలకి ఏ రీతిగా ఆయన ఆశీర్వదించబడుతున్నారు అనే దాన్ని మనం చూసుకోక ముందుగా మరి పరిశుద్ధాత్మ నిత్య సహవాసం కొరకు మరి ఆయన మనకు తోడుగుండి మనతో మాట్లాడినట్లు చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచి కళ్ళు మూసుకోనండి. మీ ధ్యానం కేవలం దేవుని మీద ఉండినట్లుగా మరి ప్రతి ఒక్కరు కూడా తమను తాము సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభునామంలో వేడుకుంటున్నాను. దయచేసి మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లన్నీ ఆఫ్ చేసేయండి. చిన్న బిడ్డల్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. ఎవ్వరు అటు ఇటు తిరగడానికి ప్రయత్నం చేయకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా మా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీనులుగా నీ పాదాల ఎదుట ఉండే కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. దైవా మీ ప్రేమకై వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరి ఒకసారి మిమ్మల్ని స్తుతించుకొంచున్నాం తండ్రి. ఇక్కడ నిలబడి ఉన్నాను నేనే కానీ ప్రభువా, నా నోట్లో నీ మాటలు ఉంచినందుకు నీకు వందనాలు. ఆత్మదేవ నీ కార్యాలు జరిగించండి, మీరు మాట్లాడండి. ప్రతి హృదయం తెరవబడ్డానికి సహాయం దయచేయండి. ప్రతి చిన్ని మాట, ఈ జీవపు మాటలన్నీ నాయనా నాకును ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి బిడ్డ హృదయంలో అది చొచ్చుకొని పోవడానికి ఇక మాటల ద్వారా మా జీవితాల్లో మేము ఎలా నీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకుని ముందుకు సాగవలసిన వారంగా ఉన్నామో మమ్మల్ని మేముగా స్థిరపరచుకోవటానికి నీ కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ప్రభు యేసు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, ఈ రీతిగా దేవుని యొక్క మందిరంలో చేరి ఈ దినం ప్రత్యేకంగా 27వ తారీఖు 3వ పునరుద్ధాన దినము, మొదటి మాసం 2024 సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడెక్కడైతే ఈ రీతిగా చేరి ఉన్నారో, ఇంకా చేరి కూడి స్తుతించడానికి సిద్ధపడుచున్నారు వారందరిని బట్టి కూడా దేవునికి నామంలో మనందరం కూడా స్తుతులు చెల్లించవలసిన వారంగా మనం ఉన్నాం. గృహాల్లో ఉండి మరి ఆన్లైన్లో చూస్తున్నవారు లేదా వేరే విధంగా ఎక్కడ ఏ సన్నిధానంలో ఉన్నప్పటికీ అది దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి కాబట్టి ప్రతి బిడ్డ కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందాలని ఈ దినాలు భయంకరమైన స్థితిలో మరి లోకం ఉంటున్న స్థితిని మనం చూస్తున్నాం. కల్లోలం చేసేస్తున్న సాతాను శక్తులు, అంధకార శక్తులు ఎంతగా విజృంభిస్తున్నాయనే దాన్ని మనం చదువుతున్నాం, చూస్తున్నాం. కానీ మరి అది స్థిరంగా మనం ఆలోచిస్తున్నామో లేదో అనే దాన్ని మళ్ళీ మనం ఒకసారి గమనించుకుందాం. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉందంట. ప్రతి ఒక్కరు దైవజనులైన వారు ఆరే కాకుండా జీవవాక్కును చదువుతున్న, జీవ గ్రంథాన్ని చదువుతున్న మనందరికీ తెలుస్తున్న విషయమే కదా. దేవుడి త్వరలో రానే ఉన్నారు. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మాటలు శిష్యులు అడుగుతున్నారు, మరి నీ రాకడికి ఏంటి సూచనలు చెప్పువా ప్రభువా అని అన్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు మరి ఈ దినాల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సిద్ధపాటు కల జీవితాల కొరకు మనం కూడా సిద్ధపడదామండి. మరి రోమాపత్రిక రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఎవరికి ఈ పత్రికను రాసి ఉన్నారు అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే మనము కూడా వారిలో ఒక భాగంగానే దేవుని యొక్క బిడ్డలంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనకు తెలుసు. దేవుడు మనకి మన సంఘానికి ఇచ్చిన గొప్ప మరి చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేశారని మనం మరి 1వ తారీఖులో మనం చూసుకున్నాం. జనవరి 1ని 4:4 మొదటి యోహాను పత్రిక 4:4 వచనంలో ఉన్నది, మీరు దేవుని సంబంధులు. ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ రక్షించబడి ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా దేవుని యొక్క సంబంధులు, దేవుని బిడ్డలం. మనలో ఉన్నవాడంట ఈ లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. ఆయన ఎంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి జీవము గల దేవుని మనం కలిగి ఉన్నామంటే, ఆయన భూమి ఆకాశంలో ఆయన సృజించాడు. ఆయన మనల్నే కాదు లోకమంతటిని కూడా ఆయన ఎంతో ప్రేమిస్తున్నారంట. అలా అనుకుంటే మిగిలిన అందరూ ఎప్పుడో ఇదైపోవలసిన వాళ్ళే. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులతో మన జీవితాలు ముందుకి సాగాలి అనే దాన్ని మరి ఇక్కడ భక్తులు చూపిస్తూ, అంతేకాదు మిమ్మల్ని ఎందుకున్నాడు, ఎందుకు మీరు నా బిడ్డలు, దేవుని సంబంధులు,
మీరు నా బిడ్డలు, నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు నా బిడ్డలు. మీరు నా బిడ్డలుగా మీరు ఉండడానికి మీకు నేను ఏ విధంగా మిమ్మల్ని నేను మరి నా బిడ్డలుగా చేసుకొని నా దగ్గర ఉండాలని నా యొక్క ప్రణాళిక ఎలా ఉంది, ఆయన ప్రణాళిక ఎలా ఉంది అనే దాన్ని ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు మరి రాస్తున్నటువంటి పరిస్థితి. దేవుడి చేత ఎన్నుకొనబడినటువంటి బిడ్డల విషయంలో మొదటి 1:2 కలిసి ఉన్నాయి కానండి. మొదటి కొన్ని మాటలు మనం చదువుదామండి. 5 వచనాలు 5 లైన్స్లో చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి చదవండి. అది చాలండి. దేవుడంట తన యొక్క బిడ్డలైన వారికి ఏమి రాస్తున్నారు అక్కడ రోమా సంఘంలో ఉన్నటువంటి మరి దేవుడు పిలిచినటువంటి దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ కూడా అంట. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, దేవుడు పిలుచుకున్న వారిలో మనం ఉన్నాము. ఆయన ఎప్పుడు పిలుచుకున్నాడు? పుట్టిన తర్వాత కాదు, కానీ ఈ భూమి పుట్టకముందే ఆయన మనల్ని పిలుచుకున్నారట, ఏర్పరచుకున్నారట. మనం ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి రాసినప్పుడు ఈ 8వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడినటువంటి అనేకమైన గూఢమైన సంగతులు ఈ 8వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లల విషయాల్లో మరి ఆయన అపోస్తులుడుగా పౌలు గారు రాస్తున్నటువంటి జీవ మాటలు వారిని హెచ్చరిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, ఆ రోమా సంఘంలో ఉన్నటువంటి ప్రియులైన వారికి, పరిశుద్ధులకి మరి వారిని హెచ్చరిస్తూ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని కలిగిన బిడ్డలంగా నమ్మి బాప్తిస్మం పొంది రక్షణలోనికి వచ్చినటువంటి మనలందరినీ కూడా దేవుడు ఎన్నుకునంట. ఆయన వారిని ఒట్టిగా వదలడానికి కాదు కానంట, ఆయన మేలు చేత మన హృదయాల్ని తృప్తిపరిచి మరి మేలు చేయడానికి ఆయన మనల్ని ఏర్పరచుకునంట. మరి ఆయన రక్షించుకుని ఒట్టినే వదిలిపెట్టేయలేదు, కానీ తన ప్రియ బిడ్డలుగా తన యొక్క స్వరూపంలోనికి మార్చుకునడం కోసం అంట. మరి దేవుని యొక్క వారు ఏమైపోతారో, నన్ను నమ్మి ఒట్టిగా అలా ఉండడం కాదు, కానీ మరి వారితో నేను నిత్యము ఉండాలని చెప్పేసేసి మరి ఆయన శిష్యులకి యేసుప్రభు వారు ఒకసారి మాట్లాడుతున్నారు. చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో లాస్ట్ వర్సెస్ 19-20 వర్సెస్ చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు? సదాకాలం నీతో కూడా నేను ఉంటున్నాను, ఏ రీతిగా నేను ఉంటున్నాను అనే దాన్ని అక్కడ తెలియపరుస్తున్నారు. ఒక్కసారి చదువుతున్నానా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చును. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను. ఉండేటట్లుగా మనం చేసుకోవాలని ఆయన చిత్తమై ఉంటుంది. కాబట్టి మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీ 1వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు మనకి ఆయన సదాకాలం ఏ రీతిగా మనతో ఉంటున్నారు అనే దాన్ని అక్కడ తెలియపరిచారు. 2 కొరింథీ మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. చాలండి. దేవుడు మన పట్ల ఆయన చూపిన ఉన్నతమైన కృప, సదాకాలం ఆయన మనతో ఉంటూ ఆయన యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ శక్తిని మనలో ఉంచి మనము మరి ఆయన నుండి తొలగిపోకుండానట్లుగా షూరిటీగా ఆయన ఇచ్చాడంట. షూరిటీ ఎందుకు పెడతారండి? అందరికీ తెలిసి ఉంటుంది ఇక్కడ చాలామందికి కదా. లోన్ తీసుకుంటాము, లేకపోతే బ్యాంక్ లోన్ తీసుకుంటాము, లేకపోతే ఏదో విషయాలకి వచ్చిన మనకి స్పెసిఫిక్గా లోన్ విషయాల్లోనే ఒకరి దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఎవరినన్నా ఒకరు షూరిటీ పెట్టండి ఏంటి, వాళ్ళకి కట్టకపోతే నేను కడతానులయ్యా, ఏం పర్లేదు అని అనడానికి. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణంట మనలో ఉంచి మనం నిత్యం ఎల్లప్పుడూ ఆయన్ని కలిగి ఉండేటటువంటి బిడ్డలంగా మరి నిరంతరము శ్వాసాలను బట్టి మరి దేవుడు ఆయన పిలిచిన విధానాన్ని చూసినప్పుడు మరి ఆయన ఏం చేశాడంటే, పిలవగానే అబ్రహమా అనగానే ఇదేంటి ఏదో ఎవరో పిలుస్తున్నారే అని ఆయన చూడడం, ఎక్కడ ఎవరేం కనపట్లేదు. అప్పుడు వెంటనే ఏంటి ప్రభువా అని అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు మనకి ఇవ్వాలి, మనం తెచ్చుకోవాలి.
కాబట్టి దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం, గొప్ప మేలు ఏంటి అంటే తన కుమారుని యొక్క సారూప్యంలోనికి మరి పిలువబడినటువంటి వారు, ఏర్పరచబడిన వారు, నిర్మించబడినటువంటి వారుగా మరి ఎవరైతే ఆయనలోనికి సంపూర్ణంగా పొందుతారో వారిని మహిమపరచడానికి. దేవుని మహిమా స్వరూపి కదండి. ఆయన ఎవరన్నా చూడగలరా? చూడలేని పరిస్థితి. ఆయన చూడాలి అని అంటే మరి భక్తులు ఏంటి, ఇగో ఈ ఉత్తరం రాసినటువంటి పౌలు గారే దేవుని యొక్క మహిమ వెలుగుగా ఆయనకి పగలే, ఈ పగల మధ్యాహ్నం 12 గంటలకి మరి ఆయన వెలుగులో ఆయన చూసినప్పుడు ఏమైపోయాడు? ఆ శక్తి టక్కమని పడిపోయాడు, అంతే కదా, లేవలేకుండా అయిపోయాడు. అదే కాకుండా ఆయన కళ్ళు గుడ్డివాడుగా అయిపోయాడట. అంత మహిమా ప్రభావములు కలిగినటువంటి దేవుని స్వరూపంలోనికి మరి మనం కూడా ఆత్మీయంగా, ఆత్మలో మనం ఆ రీతిగా ఆయన సన్నిధికి చేరి ఆ మహిమలో మనం కూడా ప్రవేశించవలసినటువంటి వారంగా మనం ఉన్నామంట. కాబట్టి చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, మీటింగ్స్ అవుతుంటే మరి చిన్నపిల్లలం కదా, ప్రార్థన చేసినా, ఇంట్లో ప్రేయర్ చేసినా వాకరితో మా కళ్ళు తెరిచి చూస్తాం ఎలా చేస్తున్నారు ఏంటి అని. చిన్నప్పుడు తెలియదు కదా, అది మోకరించి ప్రార్థన చేస్తే మనం కూర్చుని చూసుకుంటూ ఉంటారు. ఏం చేస్తారంటే కళ్ళు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, ఆ వెలుగు వచ్చేస్తుంది, జాగ్రత్త, కళ్ళు పోతాయి, కళ్ళు ఇదైపోతాయి, కళ్ళు మూసుకోండి అని చెప్పేవారు మాకు. కాబట్టి దేవుని మహిమ, ఉన్నతుడైనటువంటి దేవుని మహిమా స్వరూపంలోనికి మనం వెళ్ళాలి అని అంటే దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఇచ్చాడు అంటే ఏంటి? అపవిత్రతలో నుండి, పాపంలో నుండి మనల్ని కడిగి పవిత్రపరిచి మరి ఆ పాపనంతటిని కూడా క్రీస్తు రక్తంతో కడిగి పవిత్రపరిచి మనల్ని నూతన సృష్టిగా చేయటమే కాదంట, మనలోనికి ఆయన ప్రవేశించి మనల్ని వెలుగుగా, మహిమగా ఆయన చేసిన విధానాన్ని మనకు బాహాటంగా తెలుసు. మత్తయి సువార్త మరి 5వ అధ్యాయంలో రాయబడిన విధంగా చూస్తే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎందుకు వెలుగై ఉన్నారు? మనల్నే అంటున్నారు, క్రైస్తవ బిడ్డల, క్రీస్తుని కలిగిన వారిని అంటారు మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు అని. అందరూ కాదు కదా. కాబట్టి మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయన వాక్యం ఎంత ఉన్నతంగా ఉందంటే మహాశక్తి కలిగినటువంటి వాక్యంను మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మనం కూడా వెలుగుకరంగా ఆయనకు యోగ్యమైన పాత్రలుగా మనం జీవించటమే కాదండి, ఆయన మహిమలోనికి ప్రవేశిస్తూ ఆయనను ప్రకటిస్తూ ఆ వెలుగుని ఇతరులకు చూపిస్తూ ఆ శక్తిని మనం పొంది, పరిశుద్ధాత్మ శక్తి మనకు తెలుసు కదా, పరిశుద్ధాత్మ శక్తి అది ఆ శిష్యులు ఎదురు చూస్తూ మరి ఆ మేడగదిలో దేవుడు క్రీస్తు ప్రభు చెప్పిన విధప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ 120 మంది ఉన్నప్పుడంట మరి ఎట్లా దిగొచ్చింది పరిశుద్ధాత్మ శక్తి? ఫైర్, అంతే కదా, నిప్పులాగా, ఫైర్ లాగా నాలుకలు విభాగించినట్లు వాళ్ళ మీద వాలినప్పుడు వాళ్ళు పిరికి వాళ్ళైపోయినటువంటి వాళ్ళు భయపడిపోయి తలుపులు వేసుకుని వాళ్ళు ధైర్యంగా వాళ్ళు నిలబడి దేవుని గురించి మాట్లాడేటటువంటి శక్తిని వాళ్ళు పొందారంట. జీవవాకు ఉండదు, మన ఇంట్లో ఉంటుంది. దేవుని సన్నిధిలో ఈ బైబిల్ ఎంత ఈజీగా దొరికేస్తుంది. ఇప్పుడు ఊరికనే వచ్చి దొరుకుతాయి, ఊరికనే ఇస్తారు. లేకపోతే ఒక 120 రూపీస్ 150 200 ఇస్తే ఒక బైబిల్ వచ్చేస్తుంది. ఇంటి నిండా బైబిల్లే కదండి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఎన్ని బైబిల్లో చెప్పలేము. అయ్యో ఇది మాసిపోయింది, చిరిగిపోయింది కాబట్టి ఇంకో బైబిల్ కొనేసుకోవాలి, లేకపోతే వేరే టైప్ వచ్చినా కొనేసుకోవాలి. చక్కగా ఉంది, నీట్గా వైట్గా ఇలా కవర్ ఉంది, కొనేసుకోవాలి. కానీ ఎక్కడ పడేస్తుందో మనకు తెలీదు. ఒకసారి వాళ్ళు ప్రేయర్ అవుతూ ఉంటే ఒక అంకులు మా ఇంట్లోనే ఇలా ప్రేయర్ చెప్తున్నారు. అందరం వచ్చి ఏం చేస్తాం, బైబిల్ పెట్టేసుకుని కాళ్ళు మడతెట్టి కూర్చుని కింద కాళ్ళ దగ్గర ఇది పెట్టేసుకుంటాం కదా, అలా పెట్టేస్తాం. మనం ఒళ్ళో కూడా పెట్టుకోం, కాళ్ళ దగ్గర పెట్టుకుంటాం. ఇక్కడ మనం అనుకోము అది కాళ్ళ దగ్గర నిజంగా పెట్టామని. అవునమ్మా, బాగా కూర్చోండి మీరు, దేవుని వాక్యం బట్టి కింద పడేయండి అని ఆయన ఆ రోజు అట్లా చెప్తున్నారు అనమాట. మీరు కాళ్ళగా పెట్టుకోండి అని కోపడ్డారు ఒకరోజు ఒక ఆయన. దేవుని వాక్యము, దేవుని యొక్క శక్తి కలిగిన ఈ వాక్యాన్ని కలిగిన మన హృదయంలో ఆ శక్తి మనతో ఉండి మనల్ని నడిపించే విధానాన్ని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించి ఘనపరిచి ఆయన మహిమ రాజ్యంలో మనం చేరడానికి ఇది ఎంత శక్తి కలిగిన వాక్యం అంటే, ఒకసారి కూడా నేను చెప్పాను, ఒక దైవజనుడు ఒక ఆయన రక్షించబడిన వారి ఇంట్లో మరి అన్యులుగా ఉండి రక్షించబడిన వారి ఇంట్లో జీవగ్రంథం ఉండి అది ఒక అల్మారాలో ఇలా పెట్టారు ఉందట. వారి ఇంటికంట
ఒరిస్సా రాష్ట్రంలో ఒక జ్యోతిష్కుడు ఉంటాడంట. చాలా పెద్ద జ్యోతిష్కుడు అంట. ఆయన వచ్చారట ఈయన కలవడం కోసం. వచ్చినప్పుడు ఇంకిద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటే అంటే ఏంటి, ఈయన పెద్ద పూజారి కొడుకు అనమాట. ఈయన రక్షణ పొంది ఉన్నారు. వీళ్ళ ఇంట్లోకి వచ్చి మాట్లాడుతూ అంటే ఏంటి, ఈయనకి జ్యోతిష్యం మాట్లాడి ఈయనకి ఏదో జ్యోతిష్యం చెప్పడానికి వచ్చి ఉంటారు ఆయన. బహుశా ఆయన ఏం మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు కూడా రావట్లేదట. ఆయనకి తెలిసిపోతుంది ఏదో సంథింగ్ ఈజ్ హియర్, సమ్ పవర్ ఉంది ఇక్కడ, ఏదో శక్తి ఉంది ఇక్కడ. నేను మాట్లాడుతూ ఉంటే కూడా నన్ను ఆ మాటలు రావడంలా, మాట్లాడలేదు. ఈయన అంటున్నా అంటే అట్లా శక్తి ఏమి లేదండి. ఒకప్పుడు ఉండేది మాకు క్రింద ఎక్కడో అండర్ గ్రౌండ్స్లో అది చేసేవారు, అక్కడ పూజ చేయడం అనేది జరిగి ఇప్పుడు అక్కడ ఏమీ జరగట్లేదు మా ఇంట్లో. ఎటువంటి శక్తి అంటే ఆయన వేరే విధంగా అనుకుంటున్నారు ఈయన, ఈ దాసుడు దైవజనుడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ లేచిపోయి వెళ్ళిపోయాడంట ఇంట్లో, ఆ గదిలోకి. ఆ శక్తి అంటే దేవుని శక్తి తీసుకుని వెళ్ళిపోయి అల్మారా దగ్గర అల్మారా తీసాడంట. తీసేయగానే జీవగ్రంథం అక్కడ ఉందాం, ఇదిగో ఇంత శక్తి మీ ఇంట్లో ఉంటే, శక్తి మా ఇంట్లో ఏమి శక్తి లేదు ఏమి లేదు అంటున్నారు ఏంటి? ఎంత శక్తి అండి ఇది వాక్యం. అందువల్లనే నేనేమో చెప్పాలని వచ్చాను, కానీ నేను చెప్పే ప్రతి మాట కూడా ఆటంకం జరిగిపోతుంది. నేనేం చెప్పలేనటువంటి నా నోరు పెగలేని పరిస్థితిలో అయిపోయింది. ఈ జీవపు మాటలు దేవుని శక్తి, ఆత్మ బలమైనటువంటి మరి శక్తి కలిగినటువంటి జీవపు మాటల్ని మరి రక్షించబడిన మనము అటువంటి శక్తి కలిగిన ఆయనను మరి జీవవాక్కు, ఆ జీవవాక్కును మన హృదయంలో భద్రపరుచుకుని దేవునిలో జీవించడానికి మనం ముందుకి సాగాలి. మనకి ఎవరికి అర్థం కాదు. బైబిల్ ఉందండి, వాక్యమే కదా, వాక్యం చదువుకుంటామండి, ఉంటుంది మాతో ఉంటుంది. బైబిల్లో ఎక్కడ జేబులో ఉంటుంది, లేకపోతే బ్యాగులో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాం, చదువుకుంటాం, తలదారి పెట్టుకుంటాం, ఇంట్లో ఉంటుంది, అంతా ఉంటుంది, మేము చదువుతాము. కానీ ఇది నిజంగా ఇంత శక్తి కలిగినటువంటి వాక్యంలో ఇంత శక్తి, దేవుడు ఇంత శక్తి గలవాడు. క్రీస్తు ప్రభువే కదండి వాక్యమైన ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి వచనాలు ఉంటుంది కదా, ఆయన వాక్యమై ఉన్న దేవుడే ఈ లోకానికి కృపా సత్య సంపన్నుడుగా ఈ లోకానికి వచ్చిన ఆ దేవుణ్ణి కలిగిన మనము, రక్షించబడినటువంటి మనము, మన ఇంటికి మన కుటుంబం అంతా రక్షణలోనికి ఉందా? లేకపోతే మన చుట్టూ ఉండేవాళ్ళు ఉన్నారా, మన బంధువులు ఉన్నారా, రక్త సంబంధులు ఉన్నారా, మనం భారం కలిగిన వారంగా మన బిడ్డలలో జీవిస్తున్నారు. పైకి చక్కగా వాళ్ళు బైబిల్ చదువుకుంటున్నారు, బాగా ఉన్నట్టు ఉంటున్నారు. కానీ మరి బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడున్నా వారి స్థితి ఎలా ఉంటుంది మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఒక లేడీ గురించి రాస్తూ ఆ ఇంటి వారి యొక్క నడకలన్నీ కూడా బాగా కనిపెడుతుందంట ఆవిడ, ఇంక్లూడింగ్ హస్బెండ్, భర్త, బిడ్డలు, ఇంట్లో ఇంకా పనివారు ఎవరు ఉంటున్నారో వారి స్థితికి, వారి యొక్క ప్రవర్తన అంతా ఎలా ఉంటుందో కనిపెడతారంట. అటువంటి ఇంటెలిజెన్స్గా మరి దేవుని పొందిన మనం ఉండినట్లయితే వారి కొరకు నిత్యము మనం బద్దులంగా మనం ఉన్నాం, ప్రార్థించాలి. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళి ఆయన మరి దేవుడు మనకిచ్చినటువంటి రక్షణని కడ వరకు కొనసాగించుకుని మరి ఆ మహిమ రాజ్యంలో ఆయనతో పాటు ఆయన స్వారూప్యంలోనికి మనకు వెళ్ళి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే ప్రభు చెప్పిన మాటలే, నిన్ను చూసినవాడు నన్ను చూసినట్టు ఉండాలి. పెద్ద క్రిస్టియన్స్ అండి వీళ్ళు, క్రిస్టియన్స్ అందుకని వాళ్ళు ఎలాగ ఉంటారండి. లేకపోతే వచ్చి అడుగుతారు, మీరు క్రిస్టియనా అండి అని అడుగుతారు. అడిగిన వాళ్ళు బోల్డ్ మంది కదండి, మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో ప్రతి మాటే కాదు, మన ప్రవర్తనే కాదు, మన స్థితిగతులు ఏ రీతిగా మనం ఉంటున్నామనే దాన్ని దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని, ఎందుకంటే దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం మనకి, సంఘానికి, మీరు దేవుని సంబంధులు అంటే నా బిడ్డలుగా మీరున్నారు. ఎందుకంటే ప్రేమస్వరూపి అనే దేవుని మనం కలిగి ఆయన పోలిక, ఆయన ప్రేమలో మనం నిత్యము జీవిస్తూ అనేక మందిని ఆయన కొరకు సిద్ధపరిచి మరి ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆయన స్వారూప్యంలో, ఆయనలో మరి మనం ఆ మహిమలో మనం కూడా ఆయన బిడ్డలంగా మనం వెళ్ళిపోవడానికి, ఎంటర్ అవ్వడానికి మనం నిత్యము సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. దయచేసి మరి వెళ్ళండి, రోమపత్రికలో ఉన్న చక్కగా అదే యోహాను సువార్త చదవండి, యోహాను రాసినటువంటి 3 పత్రికలు చదవండి. దేవుని యొక్క ప్రేమ గురించి ఎంత క్లియర్గా ఉంటుంది. అలాగే పౌలు గారు రాసిన పత్రికలు కూడా చక్కగా మరి ఊరికే ఇలా చదివేయడమే కాదు, కానీ చదివిన తర్వాత మళ్ళీ దాన్ని స్టడీ అంటే ధ్యానించు చదవండి. అప్పుడు మన హృదయాలు దేవుని వాక్యంతో నింపబడతాయి.
దేవుని బిడ్డలంగా మనం సిద్ధపడడానికి బాగుంటుంది. అలాగే కుటుంబాల కొరకు ప్రార్థించండి. మరి ఇంక మన చుట్టూ ఉండే వాళ్ళ కొరకు ప్రార్థించండి. ఆత్మల భారాన్ని పొందండి. ఇంక అంతకుమించి మనకేం అక్కర్లేదండి. ఎప్పుడైతే మనం దేవుని కొరకు సిద్ధపడుతున్నామో మన కొరకు మనకి సమస్తాన్ని కూడా దేవుడు సిద్ధపరిచి మనల్ని ముందుకి కొనసాగిస్తాడు. కాబట్టి గొప్ప ఆధిక్యత దేవుడు ఆ మేలుతో మనల్ని ఈ దినం తెలియచేసిన విధానాన్ని చూసినప్పుడు అనేక మేలు దొరుకుతాయి. కానీ జీవపు వెలుగులో ఉన్నటువంటి ఈ మేలు మరి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేటటువంటి మేలు మనం పొందుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. చేరువచ్చిన అందరినీ ప్రభు దీవించినట్లుగా మరి కృపను అనుగ్రహించమని ప్రభుని వేడుకుంటున్నాను. ఆమెన్, ఆమెన్.